ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసి వచ్చిన. నిజానికి నేను నిన్ననే చూడాలి, కానీ నిన్న స్క్రీన్ ఆగిపోయింది. ఎందుకో తెలియదు, ఏమో ప్రాబ్లం వచ్చి ఆపేశారు. ఒక 1.5 అవర్ అయిపోయింది. మళ్ళీ తర్వాత వాళ్ళని పంపించేశారు, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి. అండ్ నేను కూడా వచ్చేసాను. అండ్ మళ్ళీ ఈరోజు వెళ్ళాను. నాకు సినిమా నచ్చిందండి. ఈ రివ్యూ చేసేది నేను సబ్స్క్రైబర్స్ కోసమో, లైక్ షేరు దీనికోసం కాదండి. బట్ ఎందుకో తెలియదు, ఒక మన అందరం ఎవరికో ఒకరు ఫ్యాన్ అయి ఉంటాం. బట్ చాలామంది టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఉంటారు, అలా చాలా ఉంటుంటాయి కదా. అలాంటి వాళ్ళకు దిస్ ఫిలిం ఈజ్ ట్రిబ్యూట్ లాగా చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్ల అయితే హ్యాపీ టీయర్స్ ఉంటారు కదా, అవి వస్తూ ఉంటాయి. ఒక 3-4 టైమ్స్ అనిపించింది నాకు అట్లా. ఉపేంద్ర గారు ఇంట్రడక్షన్లోనే ఒక 20 మినిట్స్ ఉంటారు. ఎక్సలెంట్ ఉంటుంది. ఆయన వచ్చినంతసేపు స్క్రీన్ మాత్రం మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన తర్వాత కొంచెం లెట్ డౌన్ అవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. ఓకే, అంతా ఓకే. చాలాసేపు కొంచెం లవ్ స్టోరీ కూడా నడిపిస్తూ ఉంటారు, అది కూడా బాగానే ఉంటుంది. పాటలు వస్తూ ఉంటాయి, పాటలు కూడా ఎక్సలెంట్ ఉంటుంది. కొరియోగ్రఫీ అయినా కూడా ఎవ్రీథింగ్, అండ్ ఆయన స్టెప్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ డైరెక్టర్ మహేష్ బాబు పి అంట. ఆయన ముందు ఫిలిం మిస్టర్ పొరిశెట్టి, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా నాకు చాలా ఇష్టం. ఇది కూడా చాలా బాగా అనిపించింది. బట్ దీనిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడక్కడ లాగ్ అనిపిస్తూ ఉంటుంది. అరే ఎందుకు రైస్ సీన్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు, కొన్ని చోట్ల అబ్బా ఎందుకు పెట్టారా ఇది అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. రామ్ యాక్టింగ్ కూడా ఇరగ్గొట్టేశాడు, ఎక్సలెంట్ అనిపించింది. అండ్ భాగ్యశ్రీ బోర్సే చాలా బ్యూటిఫుల్ ఉంది, మస్తు అనిపించింది. అండ్ ఎవ్రీబడి వాళ్ళకున్న రోల్స్లో ఎవ్రీబడి డిడ్ దేర్ వెరీ వెల్. అండ్ ఉపేంద్ర గారు ఉండేది కొద్దిసేపు అయినా కూడా ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పేసి ఉపేంద్ర గారిని ఎందుకు తీసుకున్నారు అనేది. ఎందుకంటే ఆయన రోల్ నాకు తెలిసి ఇక ఆయన తప్ప ఇంకెవ్వరు చేయలేరేమో అన్నట్టు కూడా చాలా చోట్ల అనిపించింది. ర్యామ్ మెంటల్ ఎక్కిచ్చేసాడు. యాక్టింగ్ కూడా ఏ ఫైట్లు లేకుండా, ప్రతిసారి లెక్క ఆగమాగం డైలాగులు ఇవి అవి ఏం లేకుండా ఇట్స్ వెరీ గుడ్ అనిపించింది. అదండి రివ్యూ.